మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ఆటపాటలతో అల్లరితో గడిచిపోవాల్సిన వయసు, ఉజ్వల భవిష్యత్తు కోసం కలలు కనాల్సిన సమయం. పేదరికం ఆ పసి జీవితాన్ని నరక కూపంలోకి నెట్టేసింది. ఒక తల్లి తన పేదరికాన్ని గెలిపించుకోవాలని 13 ఏళ్ల కూతురి కలను చెరిపేసి 40 ఏళ్ల వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేసేసింది. అయితే చదువుకోవాలన్న బలమైన ఆకాంక్ష ఆ బాలికకు ధైర్యం ఇచ్చి తన జీవితాన్ని తానే మార్చుకునేలా చేసింది. అందరినీ ఎదిరించి పాఠశాల ప్రధానోపాధ్యాయుని ఆశ్రయించింది. తల్లి బలవంతాన్ని, సమాజ కట్టుబాట్లను ధైర్యంగా ఎదిరించి తన చదువుకై పోరాటం చేసి నరకం నుంచి బయటపడింది. రంగారెడ్డి జిల్లా నందిగామకు చెందిన ఒక మహిళకు భర్త చనిపోవడంతో కూలీ పనులు చేసుకుంటూ తన 2 పిల్లలను పోషించుకుంటోంది. ఆర్థిక ఇబ్బందుల మేర ఆమె తన 8వ తరగతి చదువుతున్న 13 ఏళ్ల కుమార్తెకు పెళ్లి చేయాలని నిశ్చయించుకుంది. ఈ క్రమంలో ఓ మధ్యవర్తి సాయంతో 40 ఏళ్ల వ్యక్తికి ఆస్తి ఉందని చెప్పి బాలికతో పెళ్లి కుదిర్చారు. మే 28న బాలిక ఇష్టానికి వ్యతిరేకంగా ఓ దేవాలయంలో బలవంతంగా బాల్య వివాహం జరిపించారు. అయితే తనకు పెళ్లి ఇష్టం లేదని, చదువుకోవాలనుందని ఆ బాలిక తన మనసులో బాధను స్నేహితులకు చెప్పుకుంది. ధైర్యం చేసి తన పాఠశాల ప్రధానోపాధ్యాయుని ఆశ్రయించి మొత్తం విషయాన్ని వివరించింది. బాలిక ఆవేదనను విన్న ప్రధానోపాధ్యాయుడు వెంటనే ఆమెను నందిగామ తహసీల్దార్ వద్దకు తీసుకెళ్లాడు. తహసీల్దార్ సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించారు. బాలిక ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఆమె తల్లి, బాలికను పెళ్లి చేసుకున్న చేవెళ్ల మండలం కందవాడకు చెందిన వ్యక్తి, పెళ్లి కుదిర్చిన మధ్యవర్తి, వివాహం జరిపించిన పూజారిపై బాల్య వివాహాల నియంత్రణ చట్టం 2006 కింద కేసు నమోదు చేశారు. అనంతరం బాలికను రక్షించి రెస్క్యూ హోమ్కు తరలించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. బాలికను పెళ్లి చేసుకున్న వ్యక్తిపై స్థానికులు మండిపడుతున్నారు. కూతురి వయసున్న అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకున్నాడని ఫైర్ అవుతున్నారు. అతన్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.